సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసు ప్రభు వారి ప్రశస్త నామంలో ఈ శుద్ధీకరణ కోటానికి దైవ సన్నిధికి కూడి వచ్చిన ప్రభు బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ ప్రభు పేరిట వందనాలు, శుభాలు తెలియచేస్తూ ఉన్నాం. ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుదాం. అపోస్తలుడైన పౌలు వారు దైవజనుడైన తిమోతికి ఉత్తరం రాస్తూ ఒక చక్కటి మాట దైవజనుడు మాట్లాడుతూ ఇలా అంటారు. చూడండి, తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం నుంచి 20వ వచనం వరకు. 1వ అధ్యాయం 18వ వచనం నుండి 20వ వచనం వరకు నాతో కలిసి అందరూ. నా కుమారుడు అయిన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనము చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞ నీకు అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమైన వాడ బ్రద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. వారిలో హుమనయును అలెగ్జాందరును వారు ఉన్నారు. వీరు దూషింపబడకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానుకు అప్పగించి తిని. అపోస్తులైన పౌలు వారితో కలిసి సేవలో అడుగుపెట్టినటువంటి సేవక గణం ఎంతోమంది ఉన్నారు. కానీ ఒక అద్భుతం ఏంటంటే, కడవరకు తన విశ్వాసవాడ బ్రద్దలు కాకుండా గమ్యస్థానానికి చేరినటువంటి వారిలో అపోస్తులైన పౌలు వారు ఒకరు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అన్నట్లుగా పౌలు మహాశయంతో దేవుని సేవలు అడుగుపెట్టి మధ్యలో తారలుగా రాలిపోయినటువంటి సేవకులు ఎంతోమంది ఉంటే, కొందరి విశ్వాసవాడ బ్రద్దలైపోతే పౌలు వారి విశ్వాసవాడ బ్రద్దలు కాలేదు. ఎందుకు ఆయన విశ్వాసవాడ బ్రద్దలు కాలేదో ఆయన చెప్పే ఈ మాటలు మనం అర్థం చేసుకుంటాం. తిమోతి, నిన్ను గూర్చి గొప్ప గొప్ప ప్రవచనాలు ఉన్నాయి. నిన్ను గూర్చి చెప్పబడిన ప్రవచనం ఏంటంటే, పౌలు ఎంత గొప్పగా సేవ చేశాడో, ఆ తర్వాత పౌలు కంటే గొప్ప సేవ నువ్వు చేయబోతున్నావని నిన్ను గూర్చి కొంతమంది భక్తులు ప్రవచనం చెప్పారు. అంత గొప్ప సేవ నీవు చేయనట్లుగా ఇదిగో మంచి మనస్సాక్షి కలిగిన వాడివై నీ జీవితాన్ని కాపాడుకో. ఈ మనస్సాక్షి నీకు లేకపోతే జాగ్రత్త, నువ్వు ప్రమాదంలో పడతావు. అట్టి మంచి మనస్సాక్షిని కొంతమంది తోసివేయటాన్ని బట్టి కొందరి విశ్వాసవాడ బ్రద్దలైపోయి చెడిన వారి వలె ఉన్నారు. తిమోతి, నీవు అలా చెడిపోకూడదయ్యా. తిమోతి, నీ విశ్వాసవాడ అలా బ్రద్దలు కాకూడదయ్యా. నీ మీద చెప్పబడిన ప్రవచనం నెరవేర్చబడినట్లుగా మంచి మనస్సాక్షి కలిగి బ్రతుకు అని అపోస్తులైన పౌలు వారు తిమోతితో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి శుద్ధీకరణ కోటానికి వచ్చిన దైవజనమ, నా మీద దేవునికి గొప్ప గొప్ప ప్రవచనాలు ఉన్నాయి. నా మీదే కాదు, ఈరోజు వాక్యం వింటున్న ప్రతి క్రైస్తవుని మీద గొప్ప గొప్ప ప్రవచనాలు ఉన్నాయి. ఆమేన్, ఆమేన్. మరోసారి చెప్తాం ఆమేన్. నేను అతిశయానికి చెప్పట్లేదు. ఓ రోజు ఏలూరు ప్రాంతంలో మేబీ 2011-12 అనుకుంటా, నాకు అత్యంత ప్రియులు దైవజనులు రాజుగారి చర్చిలో మాదేపల్లి ప్రాంతంలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. వాక్యానికి ముందు ఆరాధన నడుస్తుంది. ఒక తల్లి పరిశుద్ధాత్మ చేత నింపబడి ప్రవచనం ఎత్తి మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందంటే, నా కుమారుడా ఇర్మియా, ప్రపంచ దేశాలకు దేవుని వాక్యాన్ని అందించే ఓ సేవకుడిగా నేను వాడుకోబోతున్నాను. ఒక జీడిమెట్ల ప్రాంతం కాదు, అనేక ప్రాంతాలకు దేవుని వాక్యాన్ని మోసుకుని వెళ్ళే నా పాత్రగా నేను నిలవబెట్టుకోబోతున్నాను. ఆ తల్లి ప్రవచనం ఎత్తి చెప్తా ఉంటే, మనుషులం కదా, మన బ్రతుకులు అలాంటివి నెరవేర్చబడతాయా? ఏదో ఆ తల్లి నా మీద ఉన్న ప్రేమ చూపునో లేకపోతే మరో కోణంలో చెప్తుందేమోలే అన్నట్లుగా నేను అంత పెద్ద పట్టించుకోలేదు. పదే 10 నిమిషాల పాటు అభిషేకంతో నింపబడి ప్రవచనం ఎత్తి చెప్తా ఉంది. ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే, ఈరోజు మనం ఇలా వాడబట్టం అనేక ప్రాంతాలకు
వర్తమానం తీసుకుని వెళ్ళటం ఈరోజు మన కళ్ళతో చూస్తున్నామేమో, అయితే ఈ ప్రవచనం ఎప్పుడూ మన మీద దేవునికి ఉంది. నేను మీతో పంచుకునే మాట ఏంటంటే, నీ మీద కొన్ని ప్రవచనాలు ఉన్నాయి, నీ మీద కూడా కొన్ని ఉద్దేశాలు దేవునికి ఉన్నాయి. ఆ ఉద్దేశాలు నీ జీవితంలోనైనా నా జీవితంలోనైనా అవి నెరవేర్చబడాలంటే ఆ డెస్టినేషన్కి నిన్ను నన్ను చేర్చేది మంచి మనస్సాక్షి. ఆ మనస్సాక్షి ఒక్కటి నీ జీవితంలో బ్రతికుంటే ఏ ప్రవచనం నీ మీద ఉందో ఆ ప్రవచనం తప్పకుండా నెరవేర్చబడుతుంది. ప్రవచనం నెరవేర్చబడటం అట్లా ప్రక్కన పెట్టు, నీ భక్తి జీవితం బ్రద్దలు కాకుండా, నీ విశ్వాసం చెడిపోకుండా ప్రభువును చేరుకునే వరకు నీ భక్తిని కాపాడుకోవటానికి దేవుడు కృప చూపిస్తాడు. దీనికి మనిషికి ఏం కావాలి? ప్రార్థన అవసరమే, ప్రార్థన. దానికి మించి మంచి మనస్సాక్షి ఉండాలి. దానికి ఏం కావాలి? ఓ మంచి సంఘం కావాలా? ఎస్, మంచి సంఘం కావాలి. దానికి మించి మంచి మనస్సాక్షి ఉండాలి. ఏం కావాలి దానికి? పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఎస్, పరిశుద్ధాత్మతో నింపబడాలి. దానికి మించి ప్రతి వ్యక్తి మంచి మనస్సాక్షి కలిగినటువంటి వాడై ఉండాలి. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఇవన్నీ ఉండి ఒక్క మంచి మనస్సాక్షి నీకు లేకపోతే, నాకు లేకపోతే, ఆ వ్యక్తి ఎవరైనా, ఏ సంఘానికి వెళ్ళేవాడైనా, ఏ గొప్ప దైవ సేవకుని దగ్గర వాక్యం వినేటువంటి విశ్వాసైనా, వాని విశ్వాసం వాడు బ్రద్దలైపోతుందట. లోకస్తుల్లాగా వాడు చెడిపోతాడు అని దేవుని వాక్యం అంటుంది. చెడిపోకుండా విశ్వాసం వాడు బ్రద్దలు కాకుండా ఒక వ్యక్తి కలిగి ఉండాల్సింది ఏంటంటే మంచి మనస్సాక్షి. మనస్సాక్షి వేరు, మంచి మనస్సాక్షి వేరు. మనస్సాక్షి, మనస్సు సాక్ష్యం చెప్పటం. నీవేదైనా ఒక పని చేస్తే ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్, మొట్టమొదట జడ్జి చేసే న్యాయమూర్తి ఎవరో తెలుసా? నీ మనస్సాక్షి. నువ్వు మాట్లాడింది తప్పా ఒప్పా, నువ్వు చేసింది తప్పా ఒప్పా, సహేతుకమా దుర్హేతుకమా, నువ్వు చేసిన పనిని గూర్చి న్యాయంగా విచారించి న్యాయాన్ని నిర్ణయించే ఆ నిర్ణేత ఎవరయ్యంటే మనస్సాక్షే. అయితే ఎవరి మనస్సాక్షి? వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారికి చెప్పదు. కొందరి మనస్సాక్షి చచ్చిన స్థితిలోకి వెళ్తుంది. చచ్చిన స్థితిలో ఉన్న వ్యక్తి దీన్ని గ్రహించలేడు. ఏ వ్యక్తి అయితే మనస్సాక్షి బ్రతికుంటుందో, ఆ మనస్సాక్షి బ్రతికున్నటువంటి వాడు తాను ఏదైనా ఒక మాట మాట్లాడితే అది తప్పో ఒప్పో లోపటి నుంచే ఒక మెల్లనైన స్వరం వినబడుతుంది మనస్సాక్షి కలిగిన వాడికి. మంచి మనస్సాక్షికి ఉండే గుణం ఏంటో తెలుసా? ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్, ఇది తప్పైతే ఆ తప్పును విడిచిపెట్టి ఒప్పుకునేదాకా, ఆ తప్పును విడిచిపెట్టి దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఆ తప్పును విడిచిపెట్టేదాకా ఆ మంచి మనస్సాక్షి నిన్ను నిద్రపోనివ్వదు. బైబిల్లో రకరకాల మనస్సాక్షులు ఉన్నాయి. నిర్మలమైన మనస్సాక్షి, మంచి మనస్సాక్షి, వాత వేయబడిన మనస్సాక్షి. దైవజనమా, నా వైపు చూడు. నీ మనస్సాక్షి వాత వేయబడిన మనస్సాక్షో, నిర్మలమైన మనస్సాక్షో, ఈ రాత్రి ఒక్కసారి ఆలోచించు. నీ మనస్సాక్షి బ్రతికుందో లేక నీ మనస్సాక్షి చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోయిందో ఒక్కసారి ఈ మాట ఆలోచించండి. లోకంలో చాలామంది అన్యులు ఉన్నారు కదా. అన్యుల్లో మనకులాగా నీతిగా బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉన్నారా లేరా? సౌండ్ పెంచాలా? ఉన్నారా లేరా? ఇంకొన్ని సందర్భాల్లో వాక్యం వినే మనకంటే నీతిగా బ్రతికేటువంటి అన్యులు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళకు వాక్యం లేదు, ఆదివారం దేవుని మందిరానికి రావట్లేదు, ఇలా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవట్లేదు, ధర్మశాస్త్రం వాళ్ళ దగ్గరికి రాలేదు. అయినా వాళ్ళు నీతిగా బ్రతకటానికి కారణం ఏంటో తెలుసా? పౌలు మహాశయుడు అంటాడు, వారి మనస్సాక్షే వాళ్లకు ధర్మశాస్త్రం అయి ఉన్నట్లు, వాళ్ళ మనస్సాక్షే ఏది ధర్మమో ఏది అధర్మమో, ఏది పవిత్రమో ఏది అపవిత్రమో వారి మనస్సాక్షి వాళ్లకు బోధించడాన్ని బట్టి దేవుడు వాళ్లకు లేకపోయినా వాళ్ళ మనస్సాక్షి వాళ్లకు ధర్మశాస్త్రం అయి ఉండటాన్ని బట్టి పవిత్రంగా వాళ్ళు బ్రతుకుతున్నారు. ఓ రోజు ఇదే స్థలం పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఒక తల్లి ఏడ్చుకుంటూ వచ్చింది. అప్పుడు ఒక 2-3 ఉన్నారు. జనం ఉన్నారు అనేది కూడా పట్టించుకోకుండా అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వచ్చింది. పోలీస్ బస్సులోనే వచ్చింది. ఏంట్రా ఈ బిడ్డ ఇట్లా ఏడుస్తుందని నేను దైవ సేవకురాలు ఇక్కడ నిలబడి, అమ్మా ఏం జరిగింది ఏడుస్తా తలదించుకుని ఏమంటుందో తెలుసా? నా భర్తకు నమ్మక ద్రోహం చేశానయ్యా, నాలాంటిది బ్రతకూడదయ్యా, నాలాంటిది చచ్చినా మేలేనయ్యా, నా భర్తకు నమ్మక ద్రోహం చేశానయ్యా అని పిచ్చి తెచ్చినట్లు ఏడుస్తుంది.
అమ్మా ఏం జరిగింది, ఏం జరిగింది, ఏం జరిగింది? నేను డిపార్ట్మెంట్లో పనిచేసేటప్పుడు ఒక అతని మీద నాకు చెడు మనసు కలిగింది. అతడు నా మనసును రేపటాన్ని బట్టి అతనితో తప్పు చేద్దామని ఒక స్థలానికి నేను వెళ్ళబోతున్నాను. కానీ గుండె లోపట మాత్రం నా భర్తకు ద్రోహం చేస్తున్నాననే బాధ నన్ను పట్టి పీడిస్తా ఆ బండి మీద నుండి దిగి పరిగెత్తుకుంటా మందిరానికి వచ్చానయ్యా. తప్పు చేయలేదు, కానీ నా భర్తకు నేను ఇంత మోసం చేశానే, ఇలా చెడు కార్యక్రమం చేశాను, నేను తట్టుకోలేకపోతున్నానయ్యా అని 4-5 ఈ స్థలంలో ఉన్న పిచ్చి తెచ్చినట్లుగా ఏడుస్తుంది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, పవిత్రత అపవిత్రత ఏనాడు ఈ బిడ్డ వెంది కాదు. దేవుని వాక్యం ఈ బిడ్డ దగ్గరికి రాలేదు. దేవుని ఎదుట క్షమించండి, తన భర్తకు అన్యాయం చేసి ఒక చిన్న తప్పుడు కార్యక్రమం చేస్తూ ఉంటే ఇంత పరితాపం చెందుతూ ఎందుకు ఈ బిడ్డ ఏడుస్తుందని ఆలోచిస్తే ఒకటే, ధర్మశాస్త్రం ఆ బిడ్డకు లేకపోయినా ఆ బిడ్డ మనస్సాక్షి ధర్మశాస్త్రం అయి ఉన్నట్టుంది. దైవజనమ, కొంతమంది దేవుని దగ్గరకు వచ్చిన బిడ్డల్లో వీళ్ళు ఆదివారం వాక్యం వింటారు, ఉపవాస ప్రార్థనలకు వస్తారు, దేవుని వాక్యం చదువుతారు. కొందరి బ్రతుకు రోత బ్రతుకుగానే ఉంటుంది. రోత బ్రతుకు బ్రతికితే బ్రతికారు. విచిత్రం ఏంటో తెలుసా? క్యాజువల్గా వస్తారు, క్యాజువల్గా ప్రభువుని ఆరాధిస్తారు, క్యాజువల్గా పాడతారు, క్యాజువల్గా దేవుని సన్నిధిలో. గమనించండి, ఎంత ధైర్యం వాడికి, ఎంత ధైర్యం ఆ బిడ్డకి. నీతి కలిగిన దేవుని దగ్గరకు వచ్చి నీతి మాలిన కార్యక్రమాలు చేసిన మనస్సులో ఇంత పరితాపం కూడా, మనస్సులో ఇంత బాధ కూడా లేకుండా ఇంత నిర్హేతుకంగా నిర్భయంగా ఎందుకు ఒక వ్యక్తి దేవుని దగ్గరికి రాగలుగుతున్నాడు తెలుసా? వాడి మనస్సాక్షి చచ్చింది కనుక, వాత వేయబడిన మనస్సాక్షి కలిగి ఆ బిడ్డ బ్రతుకుతుంది కనుక. తప్పు చేసిన నేను తప్పు చేస్తున్నాననే గ్రహింపు లేకుండా ఒక వ్యక్తి బ్రతుకుతాడని దేవుని వాక్యం అంటుంది. ఆ మనస్సాక్షికి వాక్యం పెట్టిన పేరేంటో తెలుసా? చెప్పండి, సౌండ్ పెంచాలి. చిన్నతనంలో పిల్లలు తప్పు చేస్తే తల్లి అంటా ఉండేది, రే నువ్వు ఇట్లా తప్పు చేస్తే అట్ల కాడతో, ఏ కాడ? ఆ రోజుల్లో అట్ల కాడ అని ఉండేది. అట్ల కాడ చివర పొయ్యిలో పెట్టి నుప్పుల్లో పెట్టి బాగా వేడైన తర్వాత వాత పెట్టేవాళ్ళు. వాత పెడతా అనేవాళ్ళు. రైట్, ఒకసారి వాత పెట్టింది, రెండోసారి తప్పు చేశాడు, ఇంకో చోట వాత పెట్టడం ఎందుకులేని వాత పెట్టిన చోట రెండో చోట వాత పెట్టింది. మూడోసారి తప్పు చేశాడు, అదే అట్లకాడు వేడి చేసి మరలా అదే స్థలంలో వాత పెట్టింది. ఇక తెలుసా, 3ఓసారి నుంచి 4ఓసారి నుంచి పెట్టుకో, వాత పెట్టుకుంటే పెట్టుకో, అక్కడే పెట్టుకో అని అంటాడు. ఎందుకో తెలుసా? ఇక అక్కడ ఎన్నిసార్లు వేడి అట్లకాడ పెట్టి వాత పెట్టినా స్పర్శ ఉంటుంది. దైవజనమ, నీ మనస్సాక్షి వాత వేయబడిందైతే తప్పు చేస్తావు, కానీ నేను తప్పు చేసిన నీ పరితాపం ఎంత కూడా నీ బ్రతుకులో కనపడదు, ఎంత కూడా కనపడదు. పౌలు అంటాడు, తిమోతి నీ విశ్వాసం వాడ బ్రద్దలు కాకూడదయ్యా, తిమోతి నువ్వు చెడిపోకూడదయ్యా, నీ మీద దేవునికి గొప్ప ప్రణాళికలు ఉన్నాయి. ఆ ప్రవచనం నెరవేర్చబడినట్లుగా మంచి మనస్సాక్షి కలిగిన వాడవై దేవుని సన్నిధిలో నువ్వు పోరాడు. ఆ మనస్సాక్షి నువ్వు కాపాడుకుంటే నీ మీద దేవునికి ఉన్న ప్రవచనాలు నెరవేర్చబడును గాక అని ఒక మాట. అసలు మంచి మనస్సాక్షికి ఉండేటువంటి స్వభావాలు, నీ లోపల మంచి మనస్సాక్షి ఉందా లేదా ఎట్లా జడ్జి చేసుకోగలుగుతావు? నీ మనస్సాక్షి బ్రతికుందా చచ్చిపోయిందా దాన్ని నిర్ధారించుకునే రుజువులేంటి? ఇంట్లో కరెంట్ ఉందా లేదా ఎట్లా తెలుస్తుంది? అమ్మ స్విచ్ చేస్తే తెలుస్తుంది కరెంట్ ఉందా లేదా. బాడీలో జ్వరం ఉందా లేదా థర్మోమీటర్ పెడితే తెలుస్తుంది కదా. రైట్, టెంపరేచర్ ఎంత ఉందో తెలుస్తుంది. బీపీ ఉందా లేదా తెలుస్తుంది. నీ మనస్సాక్షి బ్రతికుందా చచ్చిందా ఎట్లా తెలుస్తుంది? 5 సూచనలు చెప్తా. నీ మనస్సాక్షి బ్రతుకుంటే నువ్వు తప్పు చేస్తున్నప్పుడే, తప్పు మాట్లాడుతున్నప్పుడే నీ లోపటి నుంచి ఒక గద్దింపు నీ లోపటి నుంచి ప్రారంభమవుతుంది. నీ మనస్సాక్షి బ్రతుకుంటే ఇది తప్పు అని నీ మనస్సాక్షి నీకు బోధిస్తున్న వెంటనే దిద్దుకోవటానికి నువ్వు ప్రయత్నం చేస్తావు. మనస్సాక్షిని కాపాడు. మంచి మనస్సాక్షి కలిగి ఉండటాన్ని బట్టి ఒక వ్యక్తి ఎలా శిఖరాల మీదకి ఎక్కాడు, ఆ మనస్సాక్షి పాడైపోవటాన్ని బట్టి ఒక వ్యక్తి జీవితం ఏమైపోయింది, ఒక 4 భక్తుల జీవితాలు క్లుప్తంగా చెప్తాను. పాత నిబంధనలో ఉన్న నియమం ఏంటంటే, బలిపీఠం దగ్గర లేవి గోత్రంలో పుట్టిన యాజకులు తప్ప మరెవరూ బలిపీఠం ఎక్కి బలులు అర్పించకూడదు. ఇది ధర్మశాస్త్ర కాలంలో రాయబడినటువంటి మాట. సౌలు రాజైన తర్వాత సమూయేలు ప్రవక్త రావటం ఆలస్యమైపోయిందని చెప్పి తానే సాహసించి బలిపీఠం ఎక్కి బలి అర్పించాడు.
బలి అర్పించేటప్పుడు ఇది నేను రాకూడని స్థలం కదా, నేను చేయకూడని పని కదా, ఈ స్థలంలో నేను కాదు కదా నిలవబడాల్సింది, ఇది నా పని కాదు కదా అని మనస్సులో ఇంత కూడా పెయిన్, ఇంత కూడా అతని మనస్సులో బాధ కలిగినట్లుగా బైబిల్లో మనం చూడలేం. అదేమంటే ఏమంటాడు తెలుసా? నేను సాహసించి బలిపీఠం ఎక్కి బలి అర్పించాను, ధైర్యంగా చెప్తున్నాడు. అంటే దేవునికి ఆయాసకరమైన చేయకూడని పని తను చేసిన మనస్సులో ఇంత కూడా అతనిలో పరితాపం కనపడలేదు, పశ్చాత్తాపం కనపడలేదు. దావీదు ఒకానొక సందర్భంలో సౌలు దావీదును చంపాలని తరుముతున్న దినాల్లో, ఇదిగో నేను చంపటానికి నాకు అవకాశం వచ్చినా నిన్ను నేను చంపలేదయ్యా అని ఆనవాళ్ళు చూయించడానికి సౌలు యొక్క వస్త్రపు చెంగును కోసాడు దావీదు. ఏం కోసాడమ్మా? చెప్పాలి. ఏం కోసాడు? బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? సౌలు యొక్క వస్త్రపు చెంగును దావీదు కోసినందుకు మనస్సున నొచ్చుకుని పరితాపపడి, యెహోవా చేత అభిషేకించబడిన వాడిని ముట్టకూడదు అని దేవుని వాక్యం అంటుంది. నేను ముట్టకూడని దాన్ని ముట్టాను, చేయకూడని పని నేను చేశానని మనస్సులో ఒకటే పరితాపం, నొచ్చుకుంటున్నాడు మనస్సులో. నేను ఇక్కడ అంట, ఈ ఇద్దరిలో ఘోరమైన తప్పు చేసింది ఎవరు? సౌలా, దావీదా? కొంచెం పెద్దగా చెప్పాలి, కొంచెం పెద్దగా. సౌలు ఘోరమైన తన స్థాయి దాటిన పని చేశాడు. దావీదు పని చేయటానికి కూడా కారణం ఏంటంటే, అయ్యా నిన్ను చంపే అవకాశం వచ్చినా నిన్ను నేను చంపలేదు, కావాలంటే ఇదిగో ఈ గుర్తు చూడు, నీ వస్త్రపు చెంగు కోసానని గుర్తు కోసం వస్త్రపు చెంగు కోసాడు. విచిత్రం ఏంటంటే, ఆ చిన్న తప్పు చేసినందుకు దావీదు పరితాపపడి ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకో చెప్పంటారా? దావీదు మనస్సాక్షి బ్రతికుంది. దావీదు వాత వేయబడిన మనస్సాక్షి కలిగినటువంటి వాడు కాదు. దావీదు యొక్క మనస్సాక్షి బ్రతికున్నది గనుక, మంచి మనస్సాక్షిగా, నిర్దోషమైన మనస్సాక్షి కలిగిన వాడిగా తాను బ్రతికాడు గనుక, ముట్టకూడని దాన్ని ముట్టినందుకు దేవుని సన్నిధిలో పరితాపడి ఏడుస్తున్నాడు. సౌలు దగ్గరకు వచ్చేసరికి చేయకూడని పని చేసిన తన బ్రతుకులో పరితాపం లేదు. చివరికి ఏమైపోయింది? సౌలు కుటుంబీకులు హతమైపోయారు. దావీదు శాశ్వతమైన కృపను పొందాడు. దేవుని వాక్యం అంటుంది, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరాన్ని పొందుతాడు అని దేవుని వాక్యం అంటుంది కదా. సౌలులో లేనిది దావీదులో ఉన్నది, సౌలులో లేనిది దావీదులో ఉన్న ఆ ప్రధానమైన వ్యత్యాసం ఏంటో తెలుసా? సౌలు యొక్క మనస్సాక్షి చచ్చిపోయింది. పశ్చాత్తాపం ఎప్పుడో చచ్చిపోయింది, పరితాపం ఎప్పుడో చచ్చిపోయింది. తప్పు చేసినది తప్పు అని గ్రహించకుండా సరిపుచ్చుకుంటూ జీవించే జీవితం సౌలులో అధికమైపోయింది. దావీదు చిన్న తప్పు చేసినా రొమ్ము కొట్టుకుంటూ దేవుని దగ్గర పశ్చాత్తాపడి ఏడ్చాడే, ఆ మంచి మనస్సాక్షి దావీదును ఒక ధ్రువతారగా నిలవబెట్టింది. ప్రైజ్ ది లార్డ్. దైవజనమా, నా తట్టు చూడు. నీ జీవితంలో నిజంగా నీ మనస్సాక్షి బ్రతికుంటే, ఎప్పుడైనా నీ నోటితో ఒక అబద్ధపు మాట మాట్లాడితే ఎవరో వచ్చి నిన్ను గద్దించాల్సిన అవసరం లేదు, దేవుని సన్నిధికి వచ్చిన వాక్యం వినాల్సిన అవసరం లేదు. నువ్వు అబద్ధం ఆడుతూ ఉంటుండగా నీ గుండె లోపట కంపించడం ప్రారంభిస్తుంది, నీ కాళ్ళు చేతులు వణకటం ప్రారంభిస్తాయి, హృదయంలో ఒక తెలియని భయం, అయ్యో ఇంతటి దాననైనా నేను, ఇన్ని సంవత్సరాల ఆత్మీయ అనుభవం కలిగిన నేను అబద్ధం ఆడటమా, ఇలాంటి మాట నా నోట రావటం అని ఓ తెలియని పరితాపం నీ గుండెలో నుంచి పుట్టుకొని వస్తుంది. ఎప్పుడు చెప్పంటారా? నీ మనస్సాక్షి బ్రతుకుంటే. ఎప్పుడైనా పొరపాటున చూడకూడని ఒక చెడు దృశ్యం నీ కళ్ళతో చూసావు, దీనిదేముందిలే అని అనుకో. వెంటనే అయ్యో నేను వినే వాక్యం ఏంటి, నేను చేస్తున్న పని ఏంటి, నేను రోజు ధ్యానిస్తున్న దేవుని మాట ఏంటి, వెంటనే ఆ మాటకు స్పందించి, ఆ ప్రేరేపణకు స్పందించి బ్రతుకును దిద్దుకోవటానికి ప్రయత్నం చేస్తాడు మంచి మనస్సాక్షి కలిగినటువంటి వాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. దైవజనమా, నీ మనస్సాక్షి గనక వాత వేయబడితే, సామెత ఒకటి ఉంది కదా, చెవిటోడి చెవిలో చెప్పండి, చెవిటోడి చెవిలో శంఖ ఊదితే ఆడి చెవిటోడు నువ్వు ఎంత పెద్దగా శంఖం ఊదినా ఇట్టాకే చూస్తాడు. ఎందుకు చెప్పంటారా? వాడు చెవిటోడు చెవిలో శంఖ ఊదితే వాడి దగ్గర ఎట్లా స్పందన ఉండదో, నీ మనస్సాక్షి వాత వేయబడితే, నీ మనస్సాక్షి చచ్చిపోతే ఎన్ని గంభీరమైన ప్రసంగాలే వినేవండి, నీలో చలనం ఎంత కూడా కనపడదు. మొన్న భీమవరంలో మీటింగ్స్ జరిగాయి కదా, దైవజనులు రాజశేఖరయ్య గారు ఎన్నోసార్లు వాక్యం అందించారు. కానీ మన భీమవరంలో చివరి రోజు ఆయన అందించిన వాక్యం ఉందో చూసారా? ఇట్లా రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ
ఆత్మలను మార్చడానికి ఆయన పడిన ప్రసవేదన అనే కంటే కూడా దేవుని ఆత్మ ఆయన పురికొల్పినటువంటి విధానం. ఆ వాక్యం విన్న తర్వాత ఎంతోమంది పశ్చాత్తాపడ్డారు. అదే సమయంలో కఠినులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. దైవజనమా, నీ మనస్సాక్షి బ్రతుకుంటే ఇది తప్పు అని నీ మనస్సు సాక్ష్యం చెప్పిన తర్వాత వెంటనే దిద్దుకోవటానికి ప్రయత్నం చేస్తాడు మనస్సాక్షి బ్రతుకున్నటువంటి వాడు. మనస్సాక్షి బ్రతికి లేకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందో ఇస్కరియోతు యోధా గురించి చెప్తా. యేసు ప్రభువారు ఆ రాత్రి ప్రభురాత్రి భోజనంలో కూర్చున్నప్పుడు యేసయ్య ఒక మాట అన్నారు. ఏమన్నారమ్మా? మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు. ఎంతమంది ఉన్నారు అక్కడ? మీలో ఇద్దరు అని అనలా. ఏమన్నారు? మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు అన్నాడు. ఆ మాట అంటంతో మొదటి 11 మంది అన్నారు, నేనా ప్రభువా అన్నాడు. యోధా కూడా ఏమన్నాడు? నేనా ప్రభువా అన్నాడు. నేనంట, యోధా, అసలు ఆ మాట అంటానికి నీకు నోరెట్టొచ్చిందయ్యా? నేనే ప్రభువా అనాలా, నేనా ప్రభువా అనాలా? నేనే ప్రభు ఆ వ్యక్తిని అని అనాలా, నేనా అని అనాలా? నేనే ప్రభు అనాలి. కానీ ప్రభుతో అంటాడు నేనా, అందరూ అన్నట్లుగా నేనా అంటాడు. నేనంట, యోధా, ఆ మాట వినటంతో నీ గుండెలు కదలలేదా? నీ హృదయం భయపడలేదా? 30 వెండి నాణ్యాలకు బేరమాడి ఏమి ఎరగనట్లుగా వచ్చిన ఆ కపటపు వ్యక్తి నేనే అనే బాధ, ఆ పరితాపం నీ లోపట కలగలేదా? కలగలా. ఎందుకు కలగలేదో తెలుసా? మనస్సాక్షి. చెప్పాలి, మనస్సాక్షి. ఇక చూడండి, ప్రభు చివరికి ముగింపులో ఏమంటాడో తెలుసా? యోధా అంటాడు, నేనా ప్రభువా అంటే ప్రభు అన్నారు, నీవన్నట్టే అన్నాడు. నీవన్నట్టే అన్న తర్వాత యోధా ఏం చేయాలి? అయ్యా ఏం చేయాలి? అయ్యా నేనేనయ్యా, మీరు చెప్పింది నిజమయ్యా, ఆ దుర్మార్గుడిని, ఆ భ్రష్టుడిని. దైవజనమ, మనస్సాక్షి వాత వేయబడిన వాడు తన తప్పు నోటితో ఒప్పుకోడు. నేనా ప్రభు అంటే ప్రభు స్పష్టంగా అంటాడు, యోధా నీవన్నట్టే నీవే అని అంటే, ఆ మాట విన్న తర్వాత ఆయన అయ్యా నువ్వు చెప్పింది నిజమయ్యా అని యేసయ్య కాళ్ళ మీద పడి ఏడ్చాడంటే అది చేయలా. అలాగే రుసరుసమంట వెళ్ళిపోయాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోవటాన్ని బట్టి చివరికి ఏం జరిగిందో తెలుసా? బైబిల్లో రాయబడిన ఒక బాధాకరమైన సంగతి. అపోస్తుల కార్యం చూడండి, 20 అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 18వ వచనం. నాతో కలిసి ఈ మాట చెప్పండి. ఈ యోధ ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలమును కొనిను. అతడు తలక్రిందులుగా పడి నడిమికి బ్రద్దలైనందున అతని పేగులన్నీ బయటకొచ్చెను. 25వ వచనం. తన చోటికి పోవునట్లు యోధా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోనూ అపోస్తలత్వములోనూ పాలు పొందుటకు వీరిద్దరిలో నీ వేరుపరిచిన వారిని కనపరచుమనిది. మరొకసారి, తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ అపోస్తలత్వపు పరిచర్య. ఒకసారి చూడండి అమ్మా, యేసయ్యతో తిరిగినవాడు, యేసయ్యను ముఖాముఖిగా చూసినవాడు, యేసయ్య ముఖాన్ని అట్లా ఎదురుగా చూస్తూ బ్రతికినవాడు, ముగింపు వచ్చేసరికి ఏమైపోయిందట? ఉరేసుకొని చనిపోయాడు. ఎందుకో చెప్పంటారా? మనస్సాక్షి వాత వేయబడటాన్ని బట్టి ఏమైపోయింది? అపోస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడు తనకిచ్చిన ఘనమైన స్థానాన్ని పోగొట్టుకున్నాడు. చివరికి తన బ్రతుకు ఎంత విషాదకరమైపోయిందో. ఎవరింట్లోనైనా ఉరేసుకొని చనిపోతే ఆ మాట ఒక వ్యక్తికి ఎంత అవమానం, బ్రతుకు కాలమంతా ఎంత బాధ కలుగు చేస్తుంది.
ఇక్కడ ఉరేసుకొని చనిపోయింది ఎవరు? యేసయ్యతో కూడా బ్రతికి, యేసయ్యతో కూడా తిరిగి, యేసయ్యతో పాటు 3.5 సంవత్సరాలు సేవ చేసిన ఆ గొప్ప దైవ సేవకుడు. గమనించండి, ఆ గొప్ప సేవకుని యొక్క ముగింపు ఇంత దారుణమైపోయింది. కారణం ఏంటో చెప్పమంటారా? అంత తప్పు చేసిన యోధాను పోగొట్టుకోవటానికి దేవుడు ఇష్టపడలా. ఆఖరి క్షణంలో కూడా యోధాను బ్రతికించుకోవటానికే దేవుడు ప్రాకులాడాడు. కానీ తన వాత వేయబడిన మనస్సాక్షిని బట్టి అపోస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు. దైవజనమా, ఒకసారి నా వైపు చూడు. నీ జీవితంలోనైనా, నా జీవితంలోనైనా, ఎవరి జీవితంలోనైనా దేవుడు ఏ బిడ్డను పోగొట్టుకోవటానికి ఆయన ఇష్టపడ్డో ఆఖరి క్షణం వరకు నిన్ను నన్ను బ్రతికించుకోవటానికే దేవుడు ఆరాట పడతాడు. ఆ మధ్య ఒక పర్యాయం నేను చెప్పాను. కొడుకు ఒక దారుణమైన తప్పు చేస్తే కన్న తల్లిదండ్రులే భరించలేక, రే నువ్వు చస్తే బాగుండ్రా, మాకు పేడా పోద్ది, నువ్వు చస్తే బాగుండ్రా అని కన్న తల్లిదండ్రులు చస్తే బాగుండ్రా అని అంటారేమో. కానీ ప్రాణం పెట్టిన దేవుడు ఏమంటాడో తెలుసా? నువ్వు చస్తే బాగుండు అన్నాడు. వీడు బాగుపడితే బాగుండు, వీడు సరిచేయబడితే బాగుండు, వీడు బ్రతుకు నిలవబెట్టుకుంటే బాగుండు. అంటే నీ జీవితంలో ఆఖరి క్షణం వరకు నిన్ను నిలవబెట్టడానికే దేవుడు ప్రాకులాడతాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. అయితే అలా నిలవబెట్టడానికి నీకు నాకు సహకరించేది ఏదో తెలుసా? మంచి మనస్సాక్షి. ఏ మనస్సాక్షి? ఆ మంచి మనస్సాక్షి నీ లోపటుంటే ఎప్పటికప్పుడు నిన్ను దిద్దుబాటు చేసుకోవటానికి ఇష్టపడతావు. ఇది తప్పు అని తెలిసిన వెంటనే పశ్చాత్తాపడుతూ ఆ తప్పును నీలో నుంచి వదిలించుకునేదాకా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేస్తావు. మంచి మనస్సాక్షికుండే మొట్టమొదటి లక్షణం ఇది. రెండో మాట చెప్పమంటారా? మంచి మనస్సాక్షి కలిగి ఉన్నవాడు బహిరంగంగా ప్రజల మధ్యలో ఎలా బ్రతుకుతాడో రహస్య జీవితం కూడా అలాగే ఉంటుంది. రహస్యంగా ఒంటరిగా ఉన్నప్పుడు బ్రతికేదో 10 మందిలో ఉన్నప్పుడు కూడా అలాగే బ్రతుకుతాడు. మంచి మనస్సాక్షి కలిగిన వాని జీవితంలో వేషధారణ అనే దానికి చోటు ఉండదు. ఆమేన్. వేషధారణ అనే దానికి చోటు ఉండదు. ప్రైవేట్ లైఫ్ ఒక రకంగా ఉండి పబ్లిక్లోకి వచ్చినప్పుడు ఓ దేవుని ప్రతినిధిలాగా, దేవదూతలాగా, మంచి దైవభక్తి కలిగిన వాడిలాగా బ్రతికి రహస్యంగా గదిలోకి వెళ్ళిన తర్వాత అవమానకరమైన, అసహ్యకరమైన కార్యాలు మంచి మనస్సాక్షి కలిగిన వాడు చేయలేడు. 10 మంది మధ్యలో తాను ఎంత పవిత్రుడిగా ప్రజల ఎదుట కనపడ్డాడో ఏకాంత జీవితం కూడా అంతకంటే మరెక్కువ పవిత్రంగా ఉంటుంది. చూడండి ఆ మాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 2వ వచనం వరకు 1-2 వచనాలు చూడండి ఒకసారి. కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము. అయితే కుయుక్తిగా నడుచుకొనక, దేవుని వాక్యమును వంచనగా బోధింపక, సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుషుని మనస్సాక్షి ఎదుట మమ్మను మేమే దేవుని సముఖమున, నెక్స్ట్ వర్స్, మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్యములను విసర్జించి ఉన్నాము. ఏం విసర్జించారట? అవమానకరమైన రహస్యములను మేము విసర్జించాం. మాకంటూ రహస్య జీవితం ఏమీ లేదు. అవమానకరమైన బ్రతుకు మా లోపట లేదు. మేము కుయుక్తిగా నడుచుకోం. టక్కరితనం మా దగ్గర ఉండదు, వంకరితనం మా దగ్గర ఉండదు. కపటంగా దేవుని వాక్యాన్ని బోధించాం. యథార్థంగా మేము బ్రతుకుతాం. ఎందుకు ఇలా యథార్థంగా మీరు బ్రతుకుతారా అంటే మా మనస్సాక్షి మంచి మనస్సాక్షిగా ఉన్నది కనుక. చెప్దాం ఆమేన్. దైవజనమా, నీ మనస్సాక్షి మంచి మనస్సాక్షి అయితే సంఘంలో మందిరానికి వచ్చినప్పుడు ఎంత భక్తి కలిగిన బిడ్డగా ప్రజల ఎదుట నువ్వు కనపడ్డావో, నువ్వు ఒంటరిగా గదిలో ఒక్కదాని ఉన్నా అంతకంటే ఎక్కువ భక్తిగా నువ్వు బ్రతుకుతావు. అవమానకరమైన రహస్య జీవితం మంచి మనస్సాక్షి కలిగిన వాడికి ఉండదు. ఒక తల్లి ఏడుస్తుందని చెప్తుంది. వాళ్ళ పాపం తీసుకొచ్చి, అయ్యా ఈ కూతురు కూర్చి నేనేం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అయ్యా, అలాగని నా కూతురు సంగతి చెప్తే అసలు నువ్వు తల్లివేనా, కూతురు కూర్చి ఇట్లా చెప్తావా అని నన్ను రాక్షసి చూసినట్లు చూస్తుంది అయ్యా. ఏమైందమ్మా? ఆ తల్లి ఏడుస్తా చెప్తుంది. నేను ఆ ప్రాంతంలో మీటింగ్కి వెళ్ళినప్పుడల్లా నన్ను ఒక తండ్రిలాగా చూస్తుంది ఆ బిడ్డ. భర్త లేడు. ఏమైందమ్మా? మా పాప మందిరంలో కోయర్ పాటలు పాడుతుందయ్యా, ఆరాధన అంతా నడిపించేది మా పాపేనయ్యా.
మందిరానికి వచ్చే విశ్వాసులంతా ఏమనుకుంటారో తెలుసు, అబ్బాయి ఏం భక్తి కలిగిన బిడ్డరా, ఏం ప్రార్థనా పరురాలైన బిడ్డరా, ఎంత నమ్రతగా బ్రతుకుతురా అని సంఘంలో అందరూ అదే మాట అనుకుంటారు. బయట సంఘంలో ఎంత ఘనంగా కనపడిందో తన రహస్య జీవితం అంతకంటే నీచంగా ఉందయ్యా. ఏమైందమ్మా? ఇంట్లోనే ఉంటుందయ్యా, రాత్రిపూట నిండుగా దుప్పటి కప్పుకుంటుందయ్యా, ఫోన్ ఆన్ చేస్తుందయ్యా, ఒక అబ్బాయితో గడిచిన 3 సంవత్సరాల నుంచి చాటింగ్ చేస్తుందయ్యా. మందిరంలో జీవితం చాలా బాగుంది, భక్తి కలిగినట్లుగా కనపడుతుంది, యథార్థంగా ఉన్నట్లుగా కనపడుతుంది, ప్రార్థనా పరురాలన్న అమ్మాయిలాగా కనపడుతుంది. ఇలాంటి అమ్మాయి మా సంఘంలో లేదన్నట్లుగా మంచి సాక్ష్యం పొందుకుంది. కానీ బహిరంగంగా ఎంత మంచి సాక్ష్యం పొందుకుందో నా కూతురని ఇంతకంటే నేనేం చెప్పుతున్నాయ్యా. ఒకానొక రోజు బలవంతంగా ఫోన్ తీసుకొని ప్రతిదానికి లాక్ అయ్యా, గ్యాలరీకి లాక్. మనస్సాక్షి సరిగ్గా లేనివాడు ఫోన్లో ప్రతి దానికి లాకే పెడతాడు. ఆ పాస్వర్డ్ అమ్మకి చెప్పడు, నాన్నకి చెప్పడు, భార్యకి చెప్పరు, భర్తకి చెప్పరు. కారణం ఏంటి? రహస్య జీవితం. నీ మనస్సాక్షి బ్రతుకుంటే బహిరంగ జీవితం ఎంత భక్తిగా ఉందో అంతరంగ జీవితం అంతకంటే ఎక్కువ భక్తిగా బ్రతకడానికి దేవుడు కృప చూపిస్తాడు. ఆ తల్లి ఏడుస్తా చెప్పింది, అయ్యా దాని పాస్వర్డ్ నాకు తెలియక ఒక రోజు కూర్చోబెట్టి దాని పాస్వర్డ్ కనుక్కున్నానయ్యా. పాస్వర్డ్ కనుక్కొని మొత్తం ఫోన్ ఓపెన్ చేసి చూస్తే తల్లి ఏడుస్తా చెప్తుంది, గ్యాలరీ నిండా అన్ని బూతు బొమ్మలయ్యా. దీని రహస్య జీవితం ఎంత ఘోరంగా ఉంటుందని నాకు తెలియదయ్యా. ఇది నా కూతురని చెప్పుకోవటానికి సిగ్గుపడుతున్నానయ్యా. అరే, దేవుని దగ్గరికి రాని అన్య ప్రజలు వాళ్ళ మనస్సాక్ష్యం వాళ్ళకు ధర్మశాస్త్రమైనట్టుండి అంత నీతిగా బ్రతుకుతూ ఉంటే, పవిత్రుడైన దేవుడైన దేవుని దగ్గరికి పరిగెత్తి వచ్చిన నా యవ్వన కుమార్తె ఎంత చెడిపోయిన బ్రతుకుతుందా? ఎంత వాక్యం విని ఏం ఉపయోగం అయ్యా? ఎంత పవిత్రుడైన దేవుని పాదాలు పట్టుకొని ఎంత నీచంగా నా కూతురు బ్రతకటమా? ఆ పక్కనే ఆ పాప నిలబడింది. ఆ పాప వాళ్ళ అమ్మని చూసి అంటది, అసలు మా అమ్మ నన్ను గురించి ఎప్పుడు మంచి చెప్పదు అంకుల్, ఎప్పుడు మంచి చెప్పదు అంకుల్. ఏ తల్లైన కూతురు బలహీనత గుండెల్లో దాచిపెట్టుకుంటుందిగా. నన్ను గురించి పాస్టర్ గారికి చెప్పింది, ఇప్పుడు మీకు కూడా చెప్తుంది. పాస్టర్ గారికి చెప్పిందా లేదా తర్వాత తల్లి, నాకు చెప్పిందా లేదా తర్వాత తల్లి. నిన్ను ఒక మాట అడుగుతా, ఈ తప్పు నువ్వు చేసావా లేదా? ఆ బిడ్డ నా వైపు చూసి, అంకుల్ ఇది విజయవాడ ప్రాంతంలో ఇది కామన్ అంకుల్ అంది. ఎందుకో తెలుసా? చచ్చిపోయింది మనస్సాక్షి. దైవజన్మ, నీ మనస్సాక్షి బ్రతుకుంటే నిన్ను దూరంగా చూస్తే ఎంత భక్తిగా కనపడ్డావో, నీ లోపటికొచ్చి చూస్తే అంతకంటే మరెక్కువ భక్తిగా కనపడతావు. లోపటికొచ్చి నిన్ను పరిశీలన చేస్తే నీ బహిరంగ జీవితం కంటే నీ అంతరంగ జీవితం ఇంకా అద్భుతంగా ఉంటుంది. యేసయ్యకు మహిమ కలుగును గాక. సొలొమోను గూర్చి శాబాదేశపు రాణి ఎన్నో గొప్ప సంగతులు వింది. వినేమందో తెలుసా? సొలొమోను రాజు దగ్గరికి వచ్చిన తర్వాత ఏమంటుందో తెలుసా? నిన్ను గూర్చి విన్న సంగతుల కంటే నేను కళ్ళార చూసిన సంగతులే ఎక్కువగా ఉన్నాయ్యా. నిన్ను గూర్చి వింద నేను కొంచెమే, కానీ నేను దగ్గరకు వచ్చి చూసిన తర్వాత ఎంత జ్ఞానవంతుడు అని. దైవజన్మ, యేసయ్య దగ్గరికి వచ్చి అంటారు, రబ్బీ నీ కాపురం ఎక్కడా? యేసయ్య అంటాడు, వచ్చి చూడండి, వచ్చి చూడండి. రబ్బీ నీ కాపురం ఎక్కడా? యేసయ్య అంటాడు, వచ్చి చూడండి. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి, అమ్మా మీ యేసు ప్రభు ఎలాంటి వాడు అని మిమ్మల్ని అడిగితే టకమని మీరు చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా? 1-2 రోజులు మా ఇంట్లో ఉండండి అమ్మా, మా యేసు ప్రభు ఎలాంటి వాడో మీకు అర్థమైపోద్ది. 2-3 రోజులు మా ఇంట్లో ఉండండి అమ్మా, మా యేసు ప్రభు ప్రేమ ఎలాంటిదో, పవిత్రత ఎలాంటిదో, ఎంత నీతి కలిగిన వాడు, ఎంత యథార్థవంతుడో మా యేసు ప్రభు వ్యక్తిత్వం మీకు ఇట్టే అర్థమైపోతుంది. ఎలా అర్థమవుతుంది? మా రహస్యం, మా కాపురపు జీవితం ద్వారా మీకు బయలుపరచబడుతుంది. కొంతమంది చూడండి, మందిరంలో దేవదూతలు, గృహాలకు వెళ్ళిన తర్వాత భర్త కూడా భయపడతాడు. లూసిఫర్ కూడా ఎంత ఘోరంగా ఉండదన్న, లూసిఫర్ కూడా ఎంత ఘోరం. కారణం ఏంటో చెప్పమంటారా? రహస్య జీవితం భయంకరంగా ఉంటుంది. మందిరంలో ఆ యవ్వన బిడ్డ పవిత్రుడే, పరిచర్య చేసేవాడే, పాటలు పాడేవాడే, వాయిద్యాలు వాయించేవాడే, ప్రతి ఆదివారం మందిరానికి వచ్చేవాడే, కానీ రహస్య జీవితానికి వచ్చేసరికి ఒక అన్యుడు కూడా బ్రతకలేని నీచమైన బ్రతుకు. దైవజన్మ, నీ మనస్సాక్షి బ్రతుకుంటే నీ బహిరంగ జీవితం ఎంత గొప్పగా ఉందో నీ రహస్య జీవితం అంతకంటే గొప్పగా ఉంటుంది. చప్పుడు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్పు. ఒకరోజు నేను విన్న బాధాకరమైన సంగతి,
అదో పెద్ద సంస్థ. ఆ సంస్థలో వివాహాలు చేసుకోకుండా దేవునికి సమర్పించబడినటువంటి కన్యకలుగా బ్రతికేటువంటి అనేక మంది సేవకురాళ్ళు ఉన్నారు. ఆ సేవకురాళ్ళ మధ్యలో ఒక దైవ సేవకురాలు, వివాహమైన దైవ సేవకురాలు, ఒక 2 రోజులుండి వాళ్ళ ఆత్మీయత నేర్చుకుందాం, వాళ్ళ భక్తి నేర్చుకుందాం, వాళ్ళ విశ్వాసం నేర్చుకుందాం, వాళ్ళ ప్రార్థన నేర్చుకుందాం, ప్రభువును ప్రాణాధికంగా ఎలా ప్రేమించాలో ఆ సమర్పణ నేర్చుకుందాం అని చెప్పి ఒక వారం రోజుల పాటు వాళ్ళ దగ్గర ఉందామని వెళ్ళిందట. 2వ రోజు పెట్టే బేడ సర్దుకుని వచ్చేసిందంట. ఏమా అక్కడికి వెళ్ళి వారం రోజులు ఉంటానన్నావు కదా? వాళ్ళు చెప్తున్నారట, వాళ్ళని స్టేజీ మీద వరకే చూడగలుగుతామమ్మా, స్టేజీ మీద వరకే చూడగలుగుతాం. స్టేజీ మీద చూసినప్పుడు దేవదూతలు స్టేజీ దిగి వాళ్ళ కిచెన్లోకి వెళ్ళారా, వాళ్ళ సంభాషణ అసే వసే దగ్గర. ఆ ఉన్న 10 మందిలో 3 గ్రూపులు, వీళ్ళిద్దరు ఒక గ్రూపు, వాళ్ళు 3 ఒక గ్రూపు, వీళ్ళు 4 ఒక గ్రూపు. వీళ్ళ దగ్గరికి వెళ్తే ఆ సిస్టర్తో కలవద్దు, ఆవిడ మంచిది కాదంటది. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఈ గ్రూప్ మంచిది కాదు, వాళ్ళతో కలవద్దు అంటది. వీళ్ళిద్దరిని కాదని 3వ గ్రూపు దగ్గరికి వెళ్తే ఆ 2 గ్రూపులు మంచి గ్రూపులు కాదు, మేము ఒక్కళ్ళమే మంచోళ్ళం, వాళ్ళని కలవద్దు అంటారు. అయ్యా, విశ్వాసుల మధ్యలో కూడా అట్లాంటి పితురీలు రాజకీయాలు ఉంటాయో లేదో తెలియదు, కానీ వీళ్ళు తెల్లబట్టలు వేసుకొని ఎట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే ఛీ, ఇక్కడ ఉండే కంటే నా ఇంటికాడ ఉంటే మంచిదని చెప్పి నేను వెళ్ళిపోయానయ్యా. వాళ్ళ స్టేజీ మీదే చూడాలి దూరం నుంచి. దైవజనమ, నీ స్థాయి ఎట్లుండాలో తెలుసా? నీ యేసయ్య ఎలాంటి వాళ్ళు తెలుసా? దూరం నుంచి చూస్తే బహు సుందరుడు ఆయన. ఇంకొంచెం లోలోతుకు వెళ్ళి చూస్తే ఆయన ముగ్ధ మనోహరుడైన దేవుడిగా నీకు కనపడదు. దూరం చూస్తే ఆయన మంచితనం నీకు కొంచెమే కనపడిద్ది, ఆయన పవిత్రత నీకు కొంచెమే కనపడిద్ది. కొంచెం లోలోతుకు వెళ్ళి నువ్వు చూస్తే, అప్పుడు నువ్వేమంటావో తెలుసా? యెహోవా ఉత్తముడిని రుచి చూచి ఎరిగి తిని. గడిచిన 27 సంవత్సరాల నుంచి యేసయ్యతో సహచర్యం చేస్తూ ఉన్నాను. ఆయనను గూర్చి తెలుసుకునే కొద్దీ, అబ్బా ఈయన ప్రేమ ఎంత గొప్పదో కదా, ఈయన పవిత్రత ఎంత గొప్పదో కదా, ఎంత మంచి దేవుడో కదా, ఇంత మంచి దేవుని ఇంతకాలం ఇంకా ఎందుకు నేను తెలుసుకోలేకపోయాను. తెలుసుకునే కొద్దీ ఆయన గొప్పతనం, ఔన్నత్యం మరెక్కువ బయలుపరచబడతా ఉంది. యేసయ్యకు మహిమ కలుగును గాక. దైవజనమా, నా వైపు చూడండి. నీ మనస్సాక్షి బ్రతికుంటే వేషధారణ జీవితం నీ దగ్గర ఉండదు, నటించే జీవితం నీ దగ్గర ఉండదు. ప్రజల మధ్యలో దేవుని ప్రతినిధిగా, ప్రజల మధ్యలో పరిశుద్ధురాలిగా బ్రతికి వ్యక్తిగత జీవితం అవమానకరంగా, నీచంగా, ఘోరంగా కనబడదు. బహిరంగంగా ఎంత భక్తిగా బ్రతుకుతున్నావో నీ అంతరంగ జీవితం కూడా అంతకంటే మరెక్కువ భక్తి కలిగి బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. 3వది, మనస్సాక్షి బ్రతికుంటే ఎవ్వరికి తీర్పు తీర్చడానికి ఇష్టపడవు, నీకు నీవే తీర్పు తీర్చుకుంటావు. అసలు జీవితంలో ఎప్పుడు ఎవ్వరికి ఎన్నడూ నువ్వు తీర్పు తీర్చవు. ఒకని గూర్చి మాట్లాడటానికి మనస్సాక్షి బ్రతుకుంటే నీ కాళ్ళు చేతులు గడగడగడగడమని వణుకుతూ ఉంటాయి. మీరు ఎరుగుదురు, ఓ తల్లి వ్యభిచారం చేత పట్టబడిందని అందరంటే, ఆ వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి తరమటానికి రాళ్ళు తీసుకొని వస్తున్నారు. ఒకసారి ఆలోచించండి. రాళ్ళు తీసుకొని వస్తూ ఉంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చాను. బోధకుడా, మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఇలాంటి తప్పు చేసిన వాళ్ళు రాళ్లతో కొట్టి చంపబడాలి. మరి నీవేమంటావు? ప్రభువుని ఇరుకును పెట్టాలని రాళ్లతో కొట్టి చంపాలి అని అంటే, మరి నువ్వు ప్రేమను గురించి బోధిస్తున్నావు కదా, నువ్వెట్లా అంగీకరిస్తావు అని అనొచ్చని. లేదు, రాళ్లతో కొట్టి చంపొద్దు, ప్రేమించండి అని అంటే నువ్వు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు కదా అని ప్రభువును ఇరుకును పెట్టాలని చెప్పి వీళ్ళు ప్రయత్నం చేశారు. చెప్పండి, ఏం చేశారు? ప్రభువుని ఇరుకును పెట్టాలని ప్రయత్నం చేశారు. అద్భుతం. ప్రభు ఏమన్నారో తెలుసా? మీలో పాపము చెయ్యని వాడు ఎవడో మొదట ఆమె మీద రాయి వేయండి అన్నారు. బైబిల్లో అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? వారు మనస్సాక్షి చేత గద్దించబడిన వారై రాళ్ళు అక్కడే పడేసి బ్యాక్ టు పెవిలియన్ అన్నట్లుగా వెనక్కి వెళ్ళిపోయారు. అక్కడ రాయబడిన ఒక అద్భుతమైన మాట ఏంటంటే, వారు మనస్సాక్షి చేత చెప్పాలి, వారు మనస్సాక్షి చేత, సౌండ్ పెంచాలి, మనస్సాక్షి చేత గద్దించబడిన వారై రాళ్ళు అక్కడే పడేసి వాళ్ళు తిరిగి వెళ్ళిపోయినట్లుగా పరిశుద్ధ లేఖనాల్లో మనం గమనించగలుగుతున్నాం. దైవజనమా, నీ మనస్సాక్షి నిజంగా బ్రతికుంటే నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తావు, కానీ ఎదుటోడి కంటిలో ఉన్న నలుసును కూర్చుని పొరపాటున మాట్లాడవు.
నీ పిల్లల్లో ఉన్న దూలాన్ని తీసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు, కానీ ఎవడి కంట్లో ఉన్న చిన్న నలుసును తీసుకోవటానికి పొరపాటు నువ్వు ప్రయత్నం చేయవు. నేను ఒక మాట చెప్తాను, ఈ మాట గుండెల్లో రాసుకోండి. నువ్వు ఎన్ని సంవత్సరాలు ఆధ్యాత్మిక జీవితం చేసినా, ఎంత పవిత్రంగా బ్రతుకుతున్నట్లుగా నీకు అనిపించినా, నీవు కానీ నేను కానీ దేవుని ఎదుట ఎప్పటికీ దోషులమే, ఎప్పటికీ అపరాధులమే, ఎప్పటికీ దేవుని ఎదుట ఎప్పటికీ బ్రతికిన కాలమంతా ఆయన పవిత్రత ఎదుట మన నీతి క్రియలు మురికి గుడ్డల్లాగా కనపడతా ఉంటాయి. నా మాట అర్థమైందా? నువ్వు ఎంత ఆధ్యాత్మికంగా ఎదిగినా దేవుని ఎదుట నువ్వు ఎప్పటికీ అపరాధివే. ఎవరి పవిత్రతతో పోల్చినప్పుడు చెప్పాలి. దేవుని పవిత్రతతో నిన్ను నువ్వు పోల్చుకున్నప్పుడు దేవుని దృష్టి ఎదుట ఎప్పటికీ నువ్వు అపరాధిగానే కనబడతావు. నేనంట ఇంత అపరాధం కలిగిన జీవితం నువ్వు పెట్టుకొని ఎదుటోడికి తీర్పు తీర్చడానికి అసలు నీకు ఎంత ధైర్యం? నీ మనస్సాక్షి బ్రతికుందా? నీ మనస్సాక్షి చచ్చిపోయిందా? మనస్సాక్షి ఒకడికి చచ్చిపోతే వాడు తనను తాను దిద్దుకోవటానికి ప్రయత్నం చేయడు, ఎదుటివాడిని దిద్దటానికి ప్రయత్నం చేస్తాడు. ఈరోజు ఎర్లీ మార్నింగ్ మెసేజ్ మీలో కొంతమంది విని ఉంటారు కదా, తన పొలమును సేద్యము చేయువానికి ఆహారము సమృద్ధిగా కలుగుతుంది, వ్యర్థమైన వాటిని అనుసరించువానికి కలుగు పేదరికం ఎంత. ఎవరి పొలాన్ని సేద్యం చేసుకోవాలి? చాలాసార్లు ఏం చేస్తామో తెలుసా? మన బ్రతుకు కలిగిన దౌర్భాగ్యం ఏంటంటే, మన కుటుంబం ఎలా ఉంది అది పట్టించుకో, మన పిల్లలు ఎలా బ్రతుకుతున్నారు అది పట్టించుకో, నీ బ్రతుకు ఎలా ఉంది దాన్ని పట్టించుకో, నీ ఆధ్యాత్మిక స్థితి ఏ రీతిగా ఉంది దాన్ని పట్టించుకో. నీ పొలాన్ని సేద్యం చేసుకోకుండా ఎవడి పొలాన్నో సేద్యం చేసుకుంటాడు? మనస్సాక్షి చచ్చినటువంటి వాడు. నీ మనస్సాక్షి బ్రతికుంటే నిన్ను నీవు దిద్దుకోవటానికి ప్రయత్నం చేస్తావు ప్రతి క్షణం. యేసయ్యకు మహిమ కలుగును గాక. చెప్దాం ఆమేన్. ఎవరిని దిద్దుబాటు చేసుకోవటానికి? నిన్ను నీవే దిద్దుబాటు చేసుకోవటానికి ప్రయత్నం చేస్తావు. ఎప్పుడో తెలుసా? నీ మనస్సాక్షి బ్రతికున్నప్పుడు. వీళ్ళు రాళ్ళు పట్టుకొని ఆవిడని తరవటానికి వచ్చారు, కానీ వీళ్ళలో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? వీళ్ళ మనస్సాక్షి బ్రతికున్నది కాబట్టే రాళ్ళు అక్కడ పడేసి వెళ్ళిపోయారు. ఒకవేళ మనస్సాక్షి చచ్చిపోయి ఉంటే వాళ్ళను ఒక కోణంలో మెచ్చుకోవాల్సిందే. యేసయ్యకి మహిమ కలుగును గాక. వాళ్ళ మనస్సాక్షి ఏమయ్యింది? చెప్పాలి. వాళ్ళ మనస్సాక్షి ఏమైంది? వాళ్ళ మనస్సాక్షి బ్రతికున్నది కనుక, మంచి మనస్సాక్షి కలిగి ఉన్నారు కనుక. నేనంట, నిజంగా నీ మనస్సాక్షి బ్రతికుంటే ఎప్పుడు ఎక్కడ ఎవరిని గురించి గుసగుసలు మాట్లాడో. ఎందుకో తెలుసా? నేనెప్పటికీ నా దేవుని ఎదుట అపరాధిగా బ్రతుకుతున్న నేను ఇంకొకటి అపరాధాన్ని గురించి మాట్లాడటానికి హౌ డేర్? ఎంత ధైర్యం నీకు? నువ్వు గుడ్డోడివై ఉండి ఇంకోటి గుడ్డితనాన్ని గురించి మాట్లాడుతున్నావంటే నీ మనస్సాక్షి చచ్చినట్లు లెక్క. నీవు అపవిత్రుడివై మరొకటి అపవిత్రతను గురించి పదే నువ్వు చాటున చెవులు కొరుక్కుంటున్నావంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీ మనస్సాక్షి బ్రతుకుంటే నిన్ను నీవు దిద్దుకోవటానికి ప్రయత్నం చేస్తావు. 4వది, ఒకడి మనస్సాక్షి బ్రతుకుంటే, మనస్సాక్షి బ్రతుకున్నవాడు ఎట్లా ఉంటాడో తెలుసా? తన ఎదుటివాడు ఆత్మీయతలు వర్ధిల్లుతుంటే వాని ఆత్మీయతను బట్టి, వాని ఎదుగుదలను బట్టి హర్షిస్తాడు, ప్రహర్షిస్తాడు. మనస్సాక్షి బ్రతుకున్నటువంటి వాడు కుళ్ళుకోడు, అసూయ పడడు. నాకంటే వీడు గొప్పోడు అవుతున్నాడే, నాకంటే వీడు బాగా వాడబడుతున్నాడే, నాకంటే వీళ్ళు భక్తిగా బ్రతుకుతున్నారే, సంఘంలో మాకంటే వీళ్ళకి ఘనత దొరుకుతుంది, సంఘంలో మాకంటే వీళ్ళు గౌరవాన్ని పొందుకుంటున్నారే, వీళ్ళు నిన్నగాక మొన్న వచ్చారు, నిన్నగాక మన సంఘానికి వచ్చారు, సేవకులకు దగ్గరగా ఉంటున్నారే అని మంచి మనస్సాక్షి కలిగిన వాడు ఎవరిని చూసి అసూయపడడు, ఒకని ఎదుగుదల చూసి హృదయమార ప్రభువును కనపరుస్తాడు. ఇంకా ఎలాంటి వారిని లేవనెత్తయ్యా అని హృదయం పొంగి పొర్లుతుంది మంచి మనస్సాక్షి కలిగిన వాడికి. నీ మనస్సాక్షి చస్తే ఒకని ఎదుగుదలను చూసి నువ్వు వారవలేవు, ఒకని ఎదుగుదలను చూసి హర్షించలేవు. ఒకని ఎదుగుదల నీకు తెలియని మంట, నీకు తెలియని ఆ హృదయ ఆవేదన నీకు తీసుకురావటానికి ఆ చచ్చిన మనస్సాక్షి నీలో పనిచేస్తుంది. మంచి మనస్సాక్షి ఎదుటివాడిని ఎదుగుదలను చూసి హర్షిస్తుంది అని లేఖనాల్లో ఏ మాటను బట్టి మీరు చెప్తారా అంటే పౌలు మహాశయుడే చెప్తాడు. చూడండి ఆ మాట. ఎస్, తిమోతీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం ఒకసారి చూడండి.
3వ వచనం 4వ వచనం. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు, పెద్దగా నీ కన్నీళ్లను తలంచుకొని నాకు సంపూర్ణానందము కలుగుటకై నిన్ను చూడవలెనని రేయింబవళ్ళు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకుని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని యొడల కృతజ్ఞుడనై ఉన్నాను. చప్పలు కొడితే సైకు స్తోత్రాలు చెప్దాం. తిమోతి గారిలో ఎన్నో శ్రేష్టమైన లక్షణాలు ఉన్నాయి. వాటిలో ఇక్కడ రాయబడిన 2 లక్షణాలు ఏంటంటే, తిమోతి కన్నీటి ప్రార్థన పరుడు. తిమోతి నీ కన్నీళ్లను తలంచుకొని, ఆమెన్. నేను ప్రార్థన చేసుకున్నప్పుడల్లా, తిమోతి అసలు నీ పేరు నాకు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా నాకు వెంటనే ఏం గుర్తొస్తుందో తెలుసా? నీ కన్నీటి ప్రార్థన నాకు గుర్తొస్తుంది. చప్పుడు కొట్టే సైకు స్తోత్రాలు. అసలు తిమోతి అన్న పేరు నాకు వినపట్టంతో, తిమోతి కొరకు నేను నీ పేరు పెట్టి ప్రార్థన చేయటం అట్లా ప్రారంభిస్తే వెంటనే నాకేం జ్ఞాపకం వస్తుందో తెలుసా? నీ కన్నీటి ప్రార్థన నాకు జ్ఞాపకం వస్తుందయ్యా. ఈ మధ్య సుందరనగర్లో సీతమ్మ గారని ఒక తల్లి ఉండేది, కృపమ్మ. ఆ తల్లి గత 6 నెలల క్రితం చనిపోయింది. వాళ్ళ మనవడు నేను సరదాగా అడుగుతాను, రేయ్ మీ నాయనేమేమన్నా కల్లో వస్తుందిరా మీకు అని. అమ్మ నాకు భలే ఇష్టం, దైవ సేవకురాలకి మహా ఇష్టం. ఆ చిన్నోడిని పిలిచి మాట్లాడుతా రే చిన్న, మీ నాయనమ్మ అంటంతో నీకేం గుర్తు వస్తుంది రా అన్న. వాళ్ళ నాయనమ్మ అంటంతో నాకు గుర్తుంది. వీడికి వీళ్ళ నాయనమ్మ అంటంతో ఏం గుర్తు వస్తుందా? తిట్టేది గుర్తు వస్తుందా? కొట్టేది గుర్తు వస్తుందా? పెట్టేది గుర్తు వస్తుందా? ఏం గుర్తు వస్తుందా అని వాడిని అడిగాను. ఆ చిన్నోడు వచ్చాడా, నీకేం గుర్తు వస్తుంది రా అన్నాను. ఆ తల్లి అంటే నాకు ఒక జ్ఞాపకం ఉంది, దైవ సేవకురాలను అడిగిన అదే జ్ఞాపకం. ఏం గుర్తు వస్తుందిరా నీకు అన్న. ఆడు నవ్వుతా ఏమన్నాడు తెలుసా? మా నాన్నమ్మ గుర్తొచ్చిన వెంటనే నాకు కంజరి శబ్దం గుర్తు వస్తుంది అన్న అన్నాడు. ఎందుకు తమ్ముడు, ఎందుకురా చిన్న కంజరి శబ్దం? మా నాయనమ్మ 4ంటికి లెగుస్తుంది అన్న. ఆమెకు నిద్ర పట్టకపోయింది, 4ంటికి లేచి ప్రార్థన చేసుకుంటుందన్న. ఆ ప్రార్థన పాట పాడేటప్పుడు మామూలుగా పాట పాడదన్నా, కొడతా నన్ను పటామని కొట్టి, రేయ్ నువ్వైతే కంజర బాగా కొడతావు, నువ్వు కొట్టరా అని నాకు ఇచ్చింది అన్న. ఆ చిన్నపిల్లోడు చెప్తున్నాడు, 7-8 సంవత్సరాలు. రే మీ అన్నయ్య వచ్చాడా? మీ తమ్ముడా? వీళ్ళ తమ్ముడు. ఏం గుర్తు వస్తుందా నీకంటే? నాకు కంజరి శబ్దం గుర్తు వస్తుందన్నా. ఇక పొద్దున్నే కంజరి శబ్దం వచ్చిందంటే మా నాన్నమ్మ లేచినట్టు. మా నాన్నమ్మ లేచింది కాకుండా మా నాన్నమ్మ ప్రార్థనకు లేచిందంటే నా నిద్ర సాగుకు వస్తుందన్న, నన్ను లేపిద్దన్నా. ఆ బిడ్డ చెప్తున్నప్పుడు అన్ని ఇట్లా భుజం మీద కొట్టి ఏమన్నాను తెలుసా? ఒరే మీ నాయనమ్మ అంటంతో నాకు వచ్చేది కూడా ఆ కంజరి శబ్దమే గుర్తు వస్తుందన్న, నాకు కూడా అదే గుర్తు వస్తుందన్న. వాళ్ళ ఇంటి ఎదురుగా మేము ఉండేవాళ్ళం, ప్రిన్సిపల్ డేవిడ్ అన్నగారి ఇంట్లో అక్కడ ఉండేవాళ్ళం. అద్భుతం. మేం కంజరి కొడతా ప్రార్థన చేసేవాళ్ళం కాదు. ఆ తల్లి మాత్రం ఎవరేమనుకోనేది కాక, అది మసీదులో నుంచి వచ్చే నమాజ్ శబ్దంలాగా కంజర కొట్టి, ఆమె 3 అంతస్తులో ఉంటుంది, 3 అంతస్తులో ఉండి ఆ కంజర కొట్టుకుంటా పాట పాడి. తిమోతి అనే పేరు పౌలుకు జ్ఞాపకం రావటంతో తిమోతిలో ఏం గుర్తు వస్తుందో తెలుసా? నీ కన్నీళ్ళు. దైవ సేవకులకు కూడా నీ కుటుంబం గుర్తు రావటంతో ఆ అక్క కన్నీటి ప్రార్థన పర్రాలరా. ఆ అన్న ఇర్మియాను మనం చూడలేదు, కానీ ఇర్మియా లాంటి కన్నీటి ప్రార్థన ఆ అన్నలో మనం చూడగలుగుతావురా. నీ కుటుంబ పేరు అసలు నువ్వు జ్ఞాపకం రావటంతో నీ జ్ఞాపకానికి ముందు నీ భక్తి జ్ఞాపకం వచ్చేటట్లుగా బ్రతకాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. సరే, ఇక్కడ నా అంశం ఏంటంటే, తిమోతి నిన్ను నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నీ కన్నీళ్లు నాకు గుర్తు వస్తున్నాయి. అంత మాత్రమే కాదు, నీ మీద నిష్కపటమైన విశ్వాసం ఉంది, అది నాకు జ్ఞాపకం వస్తుంది. ఎంత నిష్కపటమైన విశ్వాసం, ఎంత మంచి ప్రార్థనాత్మ. తిమోతి ఎంత చక్కటి వరాలు కలిగిన వాడివి. గమనించండి, ఆ తిమోతి యొక్క ఎదుగుదల, నా వైపు చూడండి. ఆ తిమోతి యొక్క ఎదుగుదలను బట్టి
పౌలు ఎంతో హర్షిస్తున్నాడు. ఎందుకు హర్షిస్తున్నాడో తెలుసా? ఎందుకు హర్షించగలుగుతున్నాడో తెలుసా? పౌలు మహాశయుని యొక్క మనస్సాక్షి నిర్మలమైన మనస్సాక్షి. నీ మనస్సాక్షి నిర్మలమైన మనస్సాక్షి అయితే, నీ కళ్ళ ఎదుట ఒక విశ్వాసి సంఘంలో వాడబడతా ఉంటే, నిలబడి పాట పాడుతూ ఉంటే, నువ్వు పాడేటప్పుడు ఎట్లా మైమరిచి ఆరాధిస్తావో, ఎదుటివాడు పాట పాడేటప్పుడు కూడా అంతకంటే మైమరిచి ఆరాధిస్తాడు నిర్మలమైన మనస్సాక్షి కలిగినాడు. ఆ మనస్సాక్షి చచ్చినవాడు మాత్రం లోపట కుళ్ళుకుంటూ ఉంటాడు. నేనంట, సౌలు యొక్క విశ్వాసవాడ బ్రద్దలవటానికి కారణం ఆ కుళ్ళుతో కూడుకున్న జీవితం కాదా? అఖండమైన విజయాన్ని పొందారు గొలియాతు మీద, జయాన్ని పొంది తిరిగి వస్తూ ఉంటే యెరూషలేము కుమార్తెలంతా అక్కడ చేరి ఎలా పాట పాడుతున్నారు. నేనంట, ఆ అక్కోళ్ళు చాలా మంచోళ్ళు. ఏమని పాట పాడుతున్నారు తెలుసా? దావీదుకు 10,000 కొలది, పెద్దగా దావీదుకు 10,000 కొలది, సౌలుకు 1000 కొలది స్తుతులు అని స్తుతిస్తూ ఉన్నారు. నిజంగా ఆ అక్కోళ్ళు చాలా మంచోళ్ళు. సౌలు రాజు కదా, ఆయన తక్కువ చేయకూడదని కనీసం 1,000 అయినా ఇచ్చారు. నేను అప్పుడప్పుడు అనుకుంటా, ఆ పాటలు పాడే బ్యాచ్లో కనుక నేనుంటే ఆ 1000 కూడా పొర్రపాటును సౌలుకి ఇచ్చేవాడిని కాదు. ఎందుకు? ప్రాణానికి తెగించి ప్రాణం ఒట్టి శత్రువుతో పోరాడింది ఎవరు? సహేతుకమే. 10,000 అంటూ సహేతుకమే. గమనించండి, నా దగ్గర పనిచేసే పనివాడికి 10,000, నాకేమో 1000. నాట నుండి దావీదు మీద విషపు చూపు నిలిపాడట. బైబిల్లో రాయబడిన భయంకరమైన మాట ఏంటో తెలుసా? మరునాడు సౌలు మీదకి దురాత్మ బలముగా, సౌలు మీదకి ఏమొచ్చింది? చెప్పాలి. ఎట్లా వచ్చింది? సౌలు మీదకి బలంగా దురాత్మ దిగి వచ్చింది. మిమ్మల్ని అడుగుతా, సౌలు మీదకి దురాత్మ దిగి రావటానికి సౌలు ఏం చేశాడు? వ్యభిచార కొంపల వైపు తిరిగాడా? బ్రాందీ షాపుల వైపు తిరిగాడా? ఏదైనా అక్రమ కార్యక్రమాన్ని చేశాడా? ఏమి చేయలా. అసూయతో కూడుకున్న బుద్ధి. దైవజనమా, సంఘంలో నీ కళ్ళ ముందు ఎవరైనా వాడబడతా ఉంటే ఇంకా వాళ్ళను వాడుకో ప్రభా, సేవకులుగా చక్కగా సహకారంగా ఉంటున్నారయ్యా, కుడిభుజాలుగా ఉంటున్నారయ్యా, ఇంకా వాళ్ళను వాడుకోయ్యా అని హృదయమారా నువ్వు ప్రభుని స్తుతించాలి. కానీ అవునులే, ముందు వచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అంట. ఈ పాస్టర్లు ఇంతే, ముందుగా వచ్చిన వాళ్ళు మర్చిపోతారు, కాస్త కొత్త వాళ్ళు వస్తే ఆ తర్వాత ఇది సరేలే అని మనస్సులో కూడా కుళ్ళుకోకూడదు. నీ కళ్ళ ముందు ఎవరైనా వాడబడతా ఉంటే హర్షించు. అలా హర్షించగలిగేది నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వాడే. గట్టిగా చెప్తే మ్యామన్. కొంతమంది మనస్తత్వం ఎట్లుంటుందంటే, ఎదుటివాడి ఎదుగుదల వారవలేరు. మనస్సాక్షి చచ్చినటువంటి వాడు, ఎదుటివాడి ఎదుగుదల వారవలేని వాడి పరిస్థితి ఎట్లుంటుందో చెప్తా. ఒక ఇద్దరు భక్తులు, అటొక ఆయన ఇటొక ఆయన ఇద్దరు ప్రార్థన చేసుకుంటున్నారు. మొదటోడి దగ్గరికి దేవుడు వచ్చాడు. రే భక్తుడా, నీకేం కావాలి కోరుకో అన్నాడు. ఆడన్నాడంట, నా కోరిక తర్వాత చెప్తా, తర్వాత ఆడి దగ్గరికి వెళ్తావు కదా, ఆడికి ఒకటి ఇస్తే నాకు 2 ఇయ్యాలయ్యా, నువ్వు ముందు ఆడి దగ్గరికి వెళ్ళు, ఆడి దగ్గరికి వెళ్ళిన తర్వాత నా దగ్గరికి రా అన్నారంట. వీడు చేసిన ప్రార్థన, వీడిని దేవుడిని అడిగిన మాట అవతలోడు అన్నాడు. రెండోడి దగ్గరికి వెళ్ళాడు. ఒరే నీకేం కావాలి కోరుకోరా అన్నాడంట. వాడు మారు మాట మాట్లాడకుండా వెంటనే దేవునితో అన్నాడంట, నా కన్ను ఒకటి తీసేయ్యా అన్నాడంట. దేవుడికి అర్థం కాక, ఒరే కన్ను తీసేయమంటావేంట్రా అని అంటే ఈడంటాడంట, నాకు పోయేది ఒకటే. మనస్సాక్షి సచ్చినోడు వారవలేడు. అసూయను గురించి వాక్యం ఏమంటుందో తెలుసా? అసూయ వలన ఎముకలకు కుళ్ళు పుడుతుంది అని రాశాను. అసూయ మరణం కంటే భయంకరమైనది. దైవజనమా, నీ మనస్సాక్షి నిర్మలమైనదైతే, నీ కళ్ళ ముందు ఒకడు ఎదుగుతూ ఉంటే, ఏ మంచి చూసి దేవుడు ఆ బిడ్డను వాడుకుంటున్నాడో, ఏ యోగ్యత చూసి ఆ కృపను ఆ బిడ్డకు దేవుడిచ్చాడో, దేవా ఆ మంచి మనస్సు నాకు కూడా దయచేయని దాని కొరకు ప్రాకులాడతాడు మంచి మనస్సాక్షి కలిగినాడు. అలాంటి మంచి మనస్సాక్షి కలిగిన పౌలు దగ్గర ఎవరో ప్రవచనం చెప్పారట, అయ్యా నీ తర్వాత నీకులాగా తిమోతి వాడబడతాడయ్యా. ఇంకొక ఆయన అన్నాడట, నువ్వు వాడబడిన దానికంటే తిమోతి 2 అంతలుగా వాడబడతాడయ్యా.
ఆ మాట వింటంతోటే పౌలు పొంగిపోతా నేను కన్న నా కుమారుడు నాకంటే గొప్ప సేవకుడైతే అంతకు మించిన సంతోషం ఏముంది, ఆ ప్రవచనం నెరవేర్చబడునుగా కానీ ప్రహర్షించాడంట. ప్రైజ్ ది లార్డ్. కారణం ఏంటంటే వాళ్ళ మనస్సాక్షి అలాంటిది. ఆ మధ్య అడిగారంట, ఏంటన్నా అక్క రొసరొసలాడుతుంది, ఏంటి మంట, ఏంటి కడుపులో మంట, ఏం జరిగింది అని అంటే భర్త అన్నాడంట, ఏం లేదు, పక్కంటోళ్ళు ఫ్రిడ్జ్ తీసుకొచ్చారు. ఎందుకు నవ్వారు? మాకు లేదు కదన్నా. ఆ మంట మసాలా ఫుడ్ తిన్నందుకు కాదు మంట, కారం తిన్నందుకు కాదు మంట, కళ్ళ ముందు ఇంకొకటి ఎవడో ఎదుగుతూ ఉంటే చూసి వారవలేని మంట. దైవజనమా, నీ మనస్సాక్షి మంచి మనస్సాక్షి అయితే ఎదుటివాడి భక్తిని జ్ఞాపకం చేసుకుంటూ పొంగిపోతావు. ఎదుటివాడు దేవుని చేతిలో వాడబడుతున్న విధానం చూసి సంతోషిస్తావు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. చెప్పాలి, యేసయ్యకి మహిమ కలుగునుగాక. నీ కళ్ళ ముందు ఒక సేవ ఎదుగుతా ఉన్నా, నీ కళ్ళ ముందు ఒక సేవకుడు ఎదుగుతున్నా, నీ కళ్ళ ముందు ఒక విశ్వాసి ఎదుగుతున్నా, వారి ఎదుగుదల నీకు ఒక ఆనంద సంతోషాలుగా మార్చబడిద్ది మంచి మనస్సాక్షి కలిగినటువంటి వాడికి. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చెప్పండి, మీ మనస్సాక్షి మంచి మనస్సాక్ష? లోపటెక్కడో కొంచెం లోపటెక్కడో రొసరొసలాడు ఉందా? ఉంది. చెక్ చేసుకో. ఆఖరి మాట చెప్పమంటారా? మంచి మనస్సాక్షి నీకుంటే ఏది పవిత్రతో ఏది అపవిత్రతో భేదం ఇట్టే నువ్వు గ్రహించగలుగుతావు. ఏది మంచో ఏది చెడో వాటిని గూర్చిన ఆ వర్గీకరణ ఇట్టే నువ్వు పసిగట్టగలుగుతావు. మంచి మనస్సాక్షి కలిగినటువంటి వాడికి పవిత్రపరుచుకునే కొలది ఇంకా బలహీనతలు కనపడతాయి. మరి ఎక్కువగా తను పరిశుద్ధపరచుకోవటానికి ప్రాకులాడతాడు. 2 మాటలు లేఖనాల నుంచి మీకు చూపిస్తాను, చూడండి. ఆ మాట తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం 16వ వచనం ఒకసారి చూడండి. పవిత్రులకు అన్నియు పవిత్రములే కానీ అపవిత్రులకు అవిశ్వాసులకు ఏది పవిత్రము కాదు. వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నది. ఏమేమి అపవిత్రపరచబడిందట? మనస్సును మనస్సాక్షియు. నేనంట ఏది మంచో ఏది చెడో చెప్పే మనస్సాక్షే అపవిత్రపరచబడితే, నేనంట కోర్టులో న్యాయం తీర్చే జడ్జే లంచానికి అమ్ముడుపోతే న్యాయం దొరికిద్దా? నాకు సమాధానం చెప్పాలి. తీర్పు తీర్చే న్యాయమూర్తే డబ్బుకు అమ్ముడుపోతే, లంచానికి అమ్ముడుపోతే దేశంలో న్యాయం దొరికిద్దా? మంచేదో చెడేదో నీకు చెప్పే మొట్టమొదటి న్యాయమూర్తి నీ మనస్సాక్షే. నేనంట నీ మనస్సాక్షే నీకు అపవిత్రమైపోతే, నీ మనస్సాక్షే అపవిత్రపరచబడితే ఇక నీకు మంచేదో చెడేదో చెప్పేది ఎవరు? ఏది మంచో ఏది చెడో ఇక గ్రహించలేని గుడ్డివాడిగా నువ్వు బ్రతకటం ప్రారంభిస్తావు. విన్నారీ మాట? అందుకనే నీ శరీరాన్ని శుద్ధి చేసుకునే దానికంటే ప్రతి బిడ్డ మనస్సాక్షిని శుద్ధి చేసుకుందురుగాక. చెప్దాం ఆమేన్. ఆ మనస్సాక్షిని శుద్ధి చేసుకోవటానికి పౌలు గారు ఒక చోట అంటాడు, నా మనస్సాక్షి ఎల్లప్పుడూ నిర్దోషమైనదై ఉండునట్లుగా నేను అభ్యాసం చేసుకొనుచున్నాను అంటాడు. నాతో కలిసి మాట చెప్పండి, నేను నా మనస్సాక్షి ఎల్లప్పుడూ నిర్దోషమైనదై ఉండునట్లు నేను అభ్యాసం చేసుకొనుచున్నాను. అభ్యాసం అంటే ఇంగ్లీష్లో చెప్పండి. అభ్యాసం అంటే చెప్పండి, ఎక్సర్సైజ్. రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. దేని కొరకు ప్రాక్టీస్ చేస్తాడు? నా మనస్సాక్షి ఎల్లప్పుడూ నిర్దోషమైనదై ఉండునట్లుగా నేను అభ్యాసం చేసుకొనుచున్నాను అని మనస్సాక్షికి ఆ అభ్యాసాన్ని నేర్పాడు. లోకంలో ఉన్న వాళ్ళంతా సన్నగా కనపడాలి, నాజుగ్గా కనపడాలి, మల్లె తీగలా కనపడాలి, అట్లా కనపడాలి, ఎట్లా కనపడాలి అని చెప్పి రకరకాల అభ్యాసాలు చేస్తూ ఉంటే పౌలు
తన మనస్సాక్షికి ఒక అభ్యాసం నేర్పాడు. అది ఎప్పుడు నిర్దోషమైనదై ఉండున్నట్లుగా దాన్ని తన మనస్సాక్షికి నేర్పాడు. ఈయన మనస్సాక్షి ఎంత గొప్పదో రెండు మాటల్లో చెప్పుకోగలుగుతాం. పౌలు ఎవరు? అపోస్తులుడు. అంత గొప్ప అపోస్తులుడు బహిరంగంగా అలనాడు దావీదు మహారాజు 51వ కీర్తన రాసినట్లుగా క్రొత్త నిబంధనలో రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, పాత నిబంధనలో కీర్తనల గ్రంథం 51వ కీర్తన, ఈ రెండు ఒకే భావ సారూప్యాన్ని కలిగినటువంటివి. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో ఏమంటాడో తెలుసా? మంచిది చేయాలనే ఆశ నాకు కలుగుతుంది, కానీ నేను చేయలేకపోతున్నా. కీడు చేయకూడదు అనుకుంటున్నా, చేయకూడని కీడు నేను చేస్తున్నా. నా అంతరంగంలో పోరాటం. నా శరీరమేమో పాపాన్ని కోరుకుంటుంది, నా మనస్సేమో దేవుని, నా ఆత్మేమో దేవుని కోరుకుంటుంది. ఈ రెండింటి మధ్య పోరాటం జరుగుతుంది. ఈ పోరాటం మధ్యలో శరీరమే గెలుస్తూ ఉంది. ఒక సందర్భంలో అంటాడు, అయ్యో నేనెంత, గమనించండి ఎంత ధైర్యంగా తన స్థితి ప్రజల ఎదుట ఒప్పుకున్నాడు. ఒప్పుకోవటం కాదు, ఆ మాట ఏం చేశాడు? పరిశుద్ధ గ్రంథంలో గ్రంథస్థం చేశాడు. తన బలహీనతను చెప్పుకోవటానికి, ప్రజల ఎదురులో నటించడానికి పౌలు ఇష్టపడలా. తన బలహీనత ఉన్నది ఉన్నట్లుగా బహిరంగంగా దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు. ఆ ఒప్పుకోలు మనస్సు, ఆ మంచి మనస్సాక్షి అపోస్తులైన పౌలులో ఉండటాన్ని బట్టే అదే పౌలు కొరింథీ సంఘానికి ఉత్తరం రాసేటప్పుడు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకునుడి అంటాడు. నేను చాలాసార్లు ఈ మాట చెప్పాను. ఒక దౌర్భాగ్యుడు ఎంత ధన్యుడయ్యాడు, అంత ధన్యుడిగా దౌర్భాగ్యుడిని మార్చింది ఏదో తెలుసా? మనస్సాక్షి. చెప్పండి, ఏది? మరొక్కసారి ఏది అంటాడు తిమోతి. నాతో పాటు సేవలో ప్రయాణమై వెళ్ళే అనేక మంది విశ్వాసం వాడ బ్రద్దలైపోయింది. నా వాడ నేటి వరకు బ్రద్దలు కాకపోవటానికి మంచి మనస్సాక్షి కలిగి నేనున్నా. నీ జీవితంలో కూడా ఆ మంచి మనస్సాక్షి కలిగిన వాడిగా నువ్వు బ్రతుకు. నీ మీద చెప్పబడిన ప్రవచనం తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఆఖరి ఒకే క్షణం ఈ మంచి మనస్సాక్షి ఒక వ్యక్తికి ఎలా వస్తుందో తెలుసా? ప్రతి దినం యేసయ్య రక్తంతో నీ మనస్సును కడుక్కుంటూ ఉంటే, యేసయ్య రక్తంతో నీ అంతరంగాన్ని ప్రతి దినం కడుక్కుంటూ ఉంటే, వాక్యం అంటుంది కదా, యేసు రక్తము మన మనస్సాక్షిని మరెంతో ఎక్కువగా శుద్ధి చేయును కదా అంటాడు. అంటే మన అంతరంగాన్ని ఎక్కువగా శుద్ధి చేసేది ఏదట? నిర్మలమైన మనస్సాక్షిగా మన మనస్సాక్షిని మార్చేది ఏదేదట? చిన్న తప్పు చేసినా దాన్ని విడిచిపెట్టే వరకు, దేవుని సన్నిధిలో ఒప్పుకొని పవిత్రంగా బ్రతికే వరకు, నిద్ర లేకుండా ఒక పశ్చాత్తాపపు ఆత్మ నీలో నాలో పుట్టించేది ఏదో తెలుసా? ఆ మంచి మనస్సాక్షి. అయితే అలాంటి మంచి మనస్సాక్షిని ఒక వ్యక్తికి కలుగు చేసేది యేసుక్రీస్తు వారి రక్తము. ఆ రక్తంతో ప్రతి క్షణం మనల్ని మనం శుద్ధి చేసుకుందాము గాక.